रामागुंडम नगर निगम क्षेत्र में हुई बारिश से कई कॉलोनियों में जल भराव होने पर भाजपा ओबीसी मोर्चा की प्रदेश महिला अध्यक्ष कुंदला संध्या रानी ने सरकार की आलोचना की। उन्होंने मलकापुर सहित कई प्रभावित क्षेत्रों का दौरा कर स्थायी समाधान की मांग किया है। आइए देखते हैं हमारे संवाददाता नल्लापुर तिरुपति की रिपोर्ट। गोदावरी खनी में हुई बारिश के बाद कई कॉलोनियां जलमग्न हो गई। इस दौरान भाजपा ओबीसी मोर्चा के प्रदेश महिला अध्यक्ष कंदुला संध्या रानी ने प्रभावित इलाकों का दौरा कर लोगों से बातचीत किया। उन्होंने आरोप लगाया कि जल निकासी व्यवस्था की विफलता के कारण ये स्थिति पैदा हुई है। सरकार द्वारा 1000 करोड़ रुपए के विकास के दावों के बावजूद एक ही बारिश में कॉलोनी का जलमग्न होना कई सवाल खड़े करता है। उन्होंने जल भराव की समस्या का स्थायी समाधान, बेहतर ड्रेनेज व्यवस्था, विकास कार्यों में पारदर्शिता की मांग की। साथ ही चेतावनी दी कि यदि समस्याओं का शीघ्र समाधान नहीं किया गया तो जनता के साथ मिलकर रामागुंडम नगर निगम कार्यालय के सामने बड़ा आंदोलन किया जाएगा। నిజం పల్ల మెరుగు నీరు పల్ల మెరుగు నిజం దేవుడెరుగు అన్నట్టుగా ఉన్నది రామగుండం నియోజకవర్గం పరిస్థితి. ఇలా మరి 2 రోజులకెళ్ళి కురుస్తున్నటువంటి ఈ వర్షంతో ప్రజలు అనేకమైనటువంటి ఇబ్బందులు కాలనీలలో ఎదుర్కొంటా ఉన్నారు. మరి 48వ డివిజన్కి సంబంధించి కేసీఆర్ కాలనీ, పద్మావతి కాలనీ మొత్తం కూడా పరిశీలించడం జరిగింది. చాలా అధ్వానంగా డ్రైనేజ్ వ్యవస్థ కానీ, రోడ్లు కానీ ఎక్కడికక్కడ తవ్వేసి వదిలిపెడితే ఇలా ప్రజలు కనీసం కాలు తీసి అడుగు బయట పెట్టేటువంటి పరిస్థితి లేదు. చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ముఖ్యంగా ఈ కేసీఆర్ కాలనీ ఎంట్రన్స్ లోపల ఈ రోడ్డు కట్ అయిపోయింది. డ్రైనేజీ వాటర్ ఫ్లో రావడం వల్ల మరి వెహికల్స్ పోయేటువంటి పరిస్థితి లేదు. అంటే ఎప్పుడైనా కూడా ఇలా ఇక్కడ ఉన్నటువంటి రామగుండం ఎమ్మెల్యే పదే 1000 కోట్ల ప్రణాళిక అంటారు. మరి ఈ 1000 కోట్లు ఏడబెట్టిందే అసలు అర్థం కానటువంటి పరిస్థితి. వాళ్ళు ఎక్కడికి పోయినా కూడా ఇవాళ ఈ ఒక్క డివిజన్ కాదు, నిన్న నుంచి దాదాపు చాలా డివిజన్లలో పర్యటించినప్పుడు ఎక్కడ కూడా కనీసం డ్రైనేజీ వ్యవస్థ చక్కగా లేదు, రోడ్ల వ్యవస్థ చక్కగా లేదు, అనేకమైనటువంటి ఇబ్బందులు. ఇలా ఎట్లా ఉన్నదంటే రామగుండం గోదావరి కంటి పరిస్థితి ఏదో సముద్రం ఒడ్డున ఉన్నట్టుగా కనబడుతుంది. 1-2 రోజులు గట్టి వానలు కొడితేనే ఇట్లా కాలనీలు మురిగి వాళ్ళు అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటే అసలు వర్షాలు ఎక్కువగా కురిస్తే పరిస్థితి ఏంది? అసలు ప్రజలకి కనీసము మరి రోడ్డు సౌకర్యం కానీ, డ్రైనేజ్ వ్యవస్థ కానీ కరెక్ట్ లేక ఎక్కడికక్కడ ఇళ్లకు నీళ్లు రావడం, అనేకమైనటువంటి ఇబ్బందులు. నిన్న నుంచి కూడా ఏ కాలనీకి పోయినా కూడా అదే పరిస్థితి. అటు మల్కాపూర్ పోయినప్పుడు మరి ఏరియాలు బయటికి రాక ఇళ్లలోనే ఉండేటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ అటు 5 లైన్ కావచ్చు, 2 లైన్ కావచ్చు, మొత్తం కాలనీలు మొత్తము జలమయమై మరి జల దిగ్బంధంలో ఇలా ప్రజలు ఉన్నారు. నిజంగా కూడా చాలా బాధాకరమైనటువంటి అంశము. ఇప్పటికైనా కూడా మరి రామగుండం కార్పొరేషన్ కు సంబంధించినటువంటి అధికారులు వెంటనే స్పందించాలి. జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించాలి. మరి ఇప్పటికి ఇంకా వర్షపాతం ఉన్నదని చెప్పి వాతావరణ శాఖ తెలుపుతా ఉన్నది. మరి ప్రజలు భయప్రాంతులతోటి వాళ్ళ ఇక్కడ ఉన్నారు. కాబట్టి వెంటనే కలెక్టర్ గారు ప్రత్యేకమైనటువంటి దృష్టి రామగుండం మరి నియోజకవర్గం మీద దృష్టి సారించాలని, ముఖ్యంగా కార్పొరేషన్ లో ఉన్నటువంటి అన్ని డివిజన్లలో కూడా చాలా అధ్వానమైనటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి మీరు ప్రత్యక్షంగా ఇక్కడ పర్యవేక్షణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అత్యవసరమైనటువంటి సర్వీస్ ని